వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ కాకుండా మరో చోటు నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందా? కాంగ్రెస్కు రాష్ట్రంలో చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకత్వం పటిష్ట వ్యూహాన్ని అమలు చేయబోతోందా? ఒకవేళ మరో చోటు నుంచి కేసీఆర్ పోటీ అంటూ చేస్తే అది ఎక్కడి నుంచి ఉండొచ్చు? టీఆర్ఎస్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచి టీఆర్ఎస్ శ్రేణులను సిద్ధం చేస్తున్న కేసీఆర్ సొంత సెగ్మెంట్ గజ్వేల్తో పాటు నల్లగొండ జిల్లా నుంచి కూడా పోటీ చేస్తారనే మాటలు గులాబీ దళంలో వినిపిస్తున్నాయి. ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ రాజకీయంగా మాత్రం చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ లో సీనియర్లంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారే. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీఆర్ఎస్ సర్కారుపై విరుచుకుపడే కోమటిరెడ్డి బ్రదర్స్, సీనియర్ నేతలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి కాంగ్రెస్ ఉద్దండులంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారే. కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థులము మేమే అని చెప్పుకునేది ఎక్కువగా ఈ జిల్లా నాయకులే. తెలంగాణలో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలంటే నల్లగొండ జిల్లా నాయకులను ఓడిస్తే సరిపోతుందనే భావన టీఆర్ఎస్ లో ఉంది. వీళ్లను ఓడిస్తే కాంగ్రెస్ దుకాన్ బంద్, ఖేల్ ఖతం అవుతుందనే మాటలు అధికార పార్టీ ముఖ్యుల నుంచి వస్తున్నాయి. నల్లగొండ నుంచి కేసీఆర్ గనుక పోటీ చేస్తే టీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం కలిగి కాంగ్రెస్ చతికిలబడటం ఖాయమని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. నల్లగొండ నుంచి కేసీఆర్ పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలకు దిగుతున్నారు. నల్లగొండ నుంచి పోటీ చేస్తే ఇక్కడి ఓటర్లు కేసీఆర్ ను చిత్తుగా ఓడిస్తారని అంటున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. రమేష్, కరస్పాండెంట్, నల్లగొండ.